హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ స్టవ్ మొత్తం పేలిపోయింది. ఒకసారి చూసేసేయండి. చూడండి, ఇలా గాజొప్పులు ఇల్లంతా ఎగిరినాయన్నమాట. చూడండి ఒకసారి. ఇక్కడ అండి గ్యాస్ లీక్ అయ్యి మొత్తం పైప్ అంతా కాలుతూ వచ్చిందనమాట. ఫైర్ బయటికి రాలేదు, అప్పుడు లోపల మాత్రమే కాలుతూ ఉన్నింది. స్మెల్ వస్తూ ఉన్నింది, కానీ బయట ఎక్కడో ఏమైనా అంటించినారేమో అనుకున్నాం మేము. తర్వాత ఇది కాలి గ్యాస్తో పాటు అట్లా ఫైర్ వచ్చేసింది అనమాట. బాగా ఎక్కువ వచ్చేసింది. ఆ వేడికి ఈ గ్లాస్ అనేది చిట్లిందనమాట. ఇలా మొత్తం గ్లాస్ అంతా చిట్లిపోయిందనమాట. నేను వెంటనే వెళ్ళి రెగ్యులేటర్ ఆఫ్ చేశాను. అప్పుడు ఆ ఫైర్ అంతా తగ్గిపోయి ఈ గ్లాస్ అనేది పగిలిపోయిందనమాట. మీరు కూడా ఏదైనా గ్యాస్ స్మెల్ వచ్చింది అంటే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా రిపేర్ చేయించడం అలా ఏదైనా చేయండి. ఇలా ఫైర్ వచ్చినప్పుడు వాటర్ వేయడం ఇలాంటివి చేయొద్దు. రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.